20వ వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజా వెంకటేశ్వర్లు తన పుట్టినరోజును పురస్కరించుకొని 20వ వార్డులోని మహిళకు ఆరో ప్లాంట్ను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆరో ప్లాంట్ను ప్రారంభించి మాట్లాడుతూ దేవరకొండ పట్టణ ప్రజలకు 5 రూపాయలకే శుద్ధి జలాలను అందించే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. తన పుట్టినరోజున ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు విద్యా సహాయం, వైద్య సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందని, ఈ సంవత్సరం పేదరాలైనటువంటి మహిళలకు ఆరో ప్లాంట్ అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్నా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి రైస్, కౌన్సిలర్ యునాస్, అజయ్ చంద్ర, సాయి చంద్రగౌడ్, గొద్దేటి మాధవి, సత్యం, అంకురి సుమలత, రాజేష్, అంకులమ్మ, యాదయ్య, కోఆప్షన్ సభ్యులు నేతల భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, డాక్టర్ దూదిపాల వీరధర్ రెడ్డి, వైఎస్ కరుణాకర్, మోరా అశోక్, నీల హరిబాబు, కృష్ణయ్య, సైదులు, ముత్యాల రవి యాదవ్, పులిపాటి సన్నీ, మాకం సువర్ణ, మాకం మహేష్, రమేష్, రఘు, పగిడిమరి రాధారాణి, పుష్పమ్మ, సాయినాథ్ రెడ్డి, చెరిపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి దేవరకొండ గౌరవ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పున్నా శైలజ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక 20వ వార్డు నుండి గతంలో ఈ వార్డుకి ఇచ్చిన హామీ మేరకు శుద్ధ జలాలు ఏదైతే ఆర్ఓ సిస్టమ్ ఉందో ప్యూరిఫైడ్ వాటర్ సిస్టాన్ని ప్రజలందరికీ కూడా ఉచితంగా అందించాలనే గొప్ప లక్ష్యంతో ఈ వార్డు ప్రజలందరికీ కూడా ఇక్కడ అయ్యప్ప కిరాణా జనరల్ స్టోర్ దగ్గర ఉప్పడపు నాగలక్ష్మి, నాగస్వప్నపు ఈ యొక్క వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా శుద్ధి చేసిన ఆర్ఓ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ ప్రజలందరూ కూడా 20 రూపాయలు 25 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. అట్లా కాకుండా చాలామంది ఇక్కడ పేద ప్రజలు, బీద వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఉచితంగా ఈ యొక్క శుద్ధి చేసిన లక్ష్యంతో శైలజ గారు మా మిసెస్ చైర్మన్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సోషల్ యాక్టివిటీ చేయడం, పేద విద్యార్థులకు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, రకరకాల చాలా కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, మహిళలకు కావచ్చు, మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, కాలేజీలో బుక్స్ సంబంధించిన ఐటమ్స్ చేయడం కానీ, చాలా కాలేజీలో కొన్ని చోట్ల కంప్యూటర్ సిస్టమ్ పెట్టడం కానీ, స్కూల్కు సంబంధించిన ఐటమ్స్ ఇప్పడం వల్ల గత 15-16 సంవత్సరాల నుంచి కూడా ఆమె చైర్మన్ కాకముందు కూడా పబ్లిక్లో బాగా సర్వీస్ యాక్టివ్ ఉంది. దేవరకొండ పట్టణంలో మొట్టమొదటిగా మహిళలకే ఒక క్లబ్ ఉండాలి, క్లబ్ యాక్టివిటీస్ చేయాలని చెప్పని సహస్ర అనే పేరు మీద ఒక క్లబ్ని ఏర్పాటు చేసి మహిళల్ని మోటివేట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు, మరి ముఖ్యంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు వీటికి సంబంధించిన సమస్యలను బాగా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ప్రతి సంవత్సరం కూడా తన సొంత డబ్బులు వెచ్చించి ప్రోగ్రామ్ జరిగింది. ఈ సంవత్సరం ఈ 20వ వార్డులో శుద్ధి చేసిన జలాలు అవుతుందో ఈ వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇక్కడ అందరూ కూడా రేపటి నుంచి ఎవరైనా సరే కేవలం 5 రూపాయలకి ఈరోజు మాత్రం అందరికి ఉచితంగా, రేపటి నుంచి కేవలం 5 రూపాయలు వచ్చి క్యాన్ తీసుకు 5 రూపాయలు కూడా దేనికంటే కేవలం కరెంట్ బిల్లు మెయింటెనెన్స్ సంబంధించి మాత్రమే తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఈ మొత్తం ప్లాంట్ కూడా నాగస్వప్నకు మొత్తం కూడా ఆమెకే అప్పగించడం జరిగింది. ఆమె మెయింటైన్ చేస్తుంది. ఇదందరూ కూడా తప్పకుండా నాగస్వప్న ఈ ప్రజలకు అందరికీ కూడా ప్రజలందరూ సహకరించి ఈ యొక్క వాటర్ తీసుకోవాలని చెప్పండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి ఘనంగా ఏర్పాటు చేసిన వార్డు ప్రజలు, పట్టణ ప్రజల మిత్రులకు, శ్రేయభిలాషులకు, కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, ప్రెస్ మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వ్యక్తిగతంగా నాలుగు మున్సిపల్ చైర్మన్ పక్షాన భారత తరఫున మీ అందరికీ కూడా పేరు పేరున మరీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. నాకు ఇప్పించినారు, ధన్యవాదాలు. అమ్మ నాన్న లాగానే నన్ను చూసుకుంది, చాలా ధన్యవాదాలు. దేవుడు ఇచ్చిన అమ్మ నాన్న. నా పేరు ఉమా, మేము ఇక్కడ పక్కనే ఉంటాము. ఈరోజు మేడం పుట్టినరోజు సందర్భంగా మాకు వాటర్ ప్లాంట్ పెట్టారు. 5 రూపాయలంట. ఇన్ని రోజులు అంటే 20 రూపాయల క్యాన్ అంటే మాకు కూడా ఇబ్బంది ఉంది. బయట ఇంకొకటి ఆటోలు కూడా వస్తలేవు సరిగా. జెంట్స్ అంటే మా భర్త ఇంటి దగ్గర ఉన్న పనికి పోతారు, మాకు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు పక్కనే ఉంది కాబట్టి మేము కూడా బిందె తీసుకుపోగలుగుతాము. మాకు సంతోషంగా ఉంది. మేడం పుట్టినరోజు సందర్భంగా పెట్టినందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, మాకు ఇంకా వేరే 20 వార్డు కాదు అన్ని వార్డులకు చేయాలని కోరుకుంటున్నా. ఇంకొకటి మెయిన్ ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి, ఎంతో సంతోషంగా ఉంది. ఒక రోడ్ నుంచి రావాలంటే ఈ రోడ్ బాగాలేదు, ఇంకో రోడ్ నుంచి పోదాం అని అనుకుంటూ ఉంటాం, కానీ ఏ రోడ్ అయినా బాగుంది. ఇంకొకటి నిన్న మా అత్తది హెల్త్ కూడా బాగాలేకుండే, నేను మా మేడం దగ్గర, చైర్మన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి, మేడం మా అత్త బాగాలేదంటే నేనున్న అమ్మ మీకు ఏ సహాయం అన్నా చేస్తాను అన్నారు.
నేను సార్ని కూడా పున్న వెంకటేశ్వర సార్ని కూడా కలిసాను. మాకు ఇట్లా ఎల్ఓసి పెట్టుకుంటాం సార్, జర సాయం కాండి అంటే పెట్టిరు. హాస్పిటల్ కూడా నిమ్స్ హాస్పిటల్లో చూపించుకున్నాం. ఇక సర్జరీ ఉంది సార్, మళ్ళీ ఎల్ఓసి పెట్టుకుంటాం అంటే సరే అమ్మ నేను చూసుకుంటా, మీరేం టెన్షన్ పడొద్దు అన్నారు. ఇప్పుడు మా అత్తయ్యకి పర్వాలేదు. ఇంకో మళ్ళీ ఒకసారి ఎల్ఓసి పెట్టుకుంటాం. సార్ చేశారనే నమ్మకం కూడా ఉంది. మెయిన్ ఈ రోడ్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. మెయిన్ అందరు చుట్టుపక్కల 20 వార్డు ప్రతి ఒక్క వార్డు వాళ్ళు వచ్చి 5 రూపాయల క్యాను మంచి తీసుకొని పోవాలి. లేడీసే, ఇప్పుడు మగవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి, రావాలంటే ఇబ్బంది అవుతుంది. ప్యూరిఫైర్ పెట్టుకుందాం అంటే అందరు ఉన్నోళ్ళు ఏం కాదు, లేనోళ్ళే. 5 రూపాయల క్యాన్ పెట్టినందుకు మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి, మాకు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ మెంబర్. ఈ రోజున మనందరం మీరు ఇక్కడ సమావేశమయ్యాం ఎందుకు అంటే, మన దేవరకొండ ముద్దుబిడ్డ మరి మహిళా లోకాలందరికీ కూడా ఆదర్శంగా నిలిచి సేవా కార్యక్రమాలను చేస్తూ మన దేవరకొండలోనే మొట్టమొదటి మహిళగా ఎన్నిక కాబడిన పున్న శైలజా వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ 20వ వార్డు శుద్ధ జలాన్ని ఇవ్వడానికి ప్రజలందరికీ అందజేయడానికి వాటర్ ప్లాంట్ ని అయ్యప్ప కిరాణా స్టోర్ వారికి బహుకరించడం జరిగింది. ఈ వాటర్ ప్లాంట్ ద్వారా అందరికీ కూడా శుద్ధ జలం అందించి వారందరూ ఆరోగ్యంగా ఉండాలని వారి యొక్క గొప్ప సంకల్పానికి ఇక్కడ అందరూ చేయూతనిచ్చారు. మరియు ఈ వాటర్ ప్లాంట్ ఈ రోజు మాత్రం ఫ్రీగా ఇస్తారు. మరి ప్రతిరోజు కూడా 5 రూపాయలకు మాత్రమే ఈ యొక్క వాటర్ ప్లాంట్ చాలా తక్కువ ధరకి అందిస్తున్నారు. మరియు ఈ యొక్క సదుపాయాన్ని ప్రజలందరూ దేవరకొండ పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఒకసారి పున్న శైలజా వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో చేస్తూ ఈ యొక్క దేవరకొండనే ఒక ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా వారు నిలబెట్టాలని, వారు ఎన్నో అవార్డులు అందుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు